హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం నాడు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రానికి ప్రశ్నలు వేసింది. సుమారు 73 పిటిషన్లపై సిజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులను చేర్చే నిబంధనలను ధర్మాసనం ప్రస్తావించింది. హిందూ ఎండోమెంట్ బోర్డులలో ముస్లింలు భాగం కావడానికి కేంద్రం అనుమతిస్తుందా అని సూటిగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై కేంద్రం తరపు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం నుంచి వివరణ తీసుకునేందుకు సమయం ఇవ్వాలని కోరారు. పార్లమెంట్లో విస్తృత చర్చ జరిగిన తర్వాతే చట్టానికి ఆమోదం లభించిందని, జాయింట్ పార్లమెంట్ కమిటీ పరిశీలన తర్వాతే ఉభయ సభల్లో తిరిగి ఆమోదం పొందిందని తుషార్ మెహతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. తిరిగి సిజేఐ మరో ప్రశ్న లేవనెత్తి వక్ఫ్ బై యూజర్ను ఒక జడ్జిమెంట్లో కోర్టు సమర్థిస్తే అది ఇప్పుడు చెల్లుబాటు కాదా అని అడిగారు. వక్ఫ్లోని చాలా మసీదులు 13, 14, 15వ శతాబ్దానికి చెందినవి కూడా ఉన్నాయని వాటి డాక్యుమెంట్లు తెమ్మంటే ఎలా సాధ్యం అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒక పిటిషనర్ తరపు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి తన వాదన వినిపిస్తూ దేశంలో 8 లక్షల వక్ఫ్ ప్రాపర్టీలలో వక్ఫ్ బై యూజర్ ప్రాపర్టీలు 4 లక్షలు ఉన్నాయన్నారు. దీనిపై సిజేఐ జోక్యం చేసుకుంటూ ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూములో కట్టామన్నారని, అన్ని వక్ఫ్ బై యూజర్లు తప్పని తాము చెప్పడం లేదని, అయితే కొన్ని సహజమైన ఆందోళనలు కూడా ఉన్నాయని అన్నారు. దీనిపై సింఘ్వి స్పందిస్తూ మొత్తం చట్టం మీద తాము స్టే కోరడం లేదని, కొన్ని ప్రొవిజన్లపై స్టే కోరుతున్నామని అన్నారు. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన వాదనలో కొత్త చట్టం కలెక్టర్కు ఇచ్చే అధికారాలను ప్రశ్నించారు. కలెక్టర్ కూడా ప్రభుత్వంలో భాగమైనప్పుడు ఆయన న్యాయమూర్తి పాత్ర పోషిస్తే అది రాజ్యాంగం విరుద్ధమని తెలియచేశారు. అనంతరం విచారణను సుప్రీంకోర్టు గురువారానికి వాయిదా వేసింది. మరి ఈరోజు పార్లమెంట్ ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున న్యాయవాది తన వాదనలు వినిపిస్తున్నారు. ఆ క్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా స్పందించారు. పార్లమెంట్ ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. అందులో భాగంగా సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమైనాయి. అయితే వక్ఫ్ చట్టంలోని కొన్ని అంశాలపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులను ఇస్తామని బుధవారం సిజేఐ ధర్మాసనం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తరపున ఎస్జీ తుషార్ మెహతా వాదిస్తున్నారు. ఆ క్రమంలో కొన్ని సెక్షన్లను మాత్రమే చదివి నిర్ణయం తీసుకోవద్దని ఆయన ధర్మాసనాన్ని అంటే కోర్టును కోరారు. ఈ విషయంలో అనేక సవరణలు, కమిటీల ఏర్పాట్లు, లక్ష సంఖ్యలో అభ్యర్థనలు ఉన్నాయని గుర్తు చేశారు. గ్రామాలను వక్ఫ్ ఆస్తులుగాను వ్యక్తిగత ఆస్తులుగాను తీసుకున్నారని వివరించారు. ఇది ప్రజలపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ స్టే ఇవ్వడం కఠినమైన నిర్ణయం అని ఆయన చెప్పారు. ఈ సందర్భంలో దయచేసి తనకు 1 వారం సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. అలాగే తన వాదనలతో పాటు డాక్యుమెంట్లను సమర్పించడానికి సైతం అనుమతించాలని కేంద్రం తరపున లాయర్ కోర్టును విజ్ఞప్తి చేశారు. ఆ వెంటనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్పందిస్తూ మేము పరిస్థితి మారిపోవాలని కోరుకోవడం లేదన్నారు. 5 ఏళ్ల వరకు ప్రొవిజన్స్ ఉన్నాయని తమకు తెలుసునని స్పష్టం చేశారు. వాటిని తాము స్టే చేయడం లేదని స్పష్టం చేశారు. చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలపై ఎస్జీ తుషార్ మెహతా స్పందిస్తూ దయచేసి తమ వాదనను వినాలని కోరారు. 1 వారం రోజుల్లో ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు. అలాగే తాము ఎలాంటి నియామకాలు చేయమని ధర్మాసనానికి కోర్టును రిక్వెస్ట్ చేశారు. ఇంతలో చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకొని తదుపరి విచారణ వరకు ఎలాంటి మార్పులు వద్దన్నారు. దీంతో ఎస్జీ తుషార్ మెహతా స్పందిస్తూ ఏ రాష్ట్రమైనా నియామకాలు చేస్తే అవి చట్టబద్ధమైనవిగా పరిగణించకూడదన్నారు. తాను ఈ ప్రకటన చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ తరపున లాయర్. దీంతో కౌంటర్ దాఖలు చేయడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం 1 వారం రోజుల సమయం ఇచ్చింది. అలానే తదుపరి విచారణ తేదీ వరకు ఎలాంటి నియామకాలు జరగకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక తదుపరి విచారణ తేదీ వరకు యూజర్ వై
యూజర్ బై వక్ఫ్గా పేర్కొన్న వాటితో పాటు నోటిఫికేషన్ ద్వారా రిజిస్టర్ చేయబడినవి డీనోటిఫై చేయకూడదంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. మా ఫస్ట్ న్యూస్ ఛానల్ ద్వారా ఇటువంటి జాతీయ ప్రాముఖ్యత గల అంశాలపై అర్థవంతమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.